వారిద్దరూ సీనియర్ మంత్రులే. ఈ మధ్య కలిసే వేదికలు పంచుకుంటున్నారు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు కూడా. అయినా కానీ ఇంకా పాత పగలు మాత్రం మర్చినట్లేరు. అదేదో సినిమా డైలాగ్ మాదిరి ఇగో వైఫైలాగా వారి చుట్టే ఉంటుందట. ఎన్నాళ్ళు నివురుగప్పి నిప్పులా ఉన్న విభేదాలు కాస్త ఓ ప్రోగ్రాం సందర్భంగా ఒక్కసారిగా బయటపడ్డాయట. దోస్త్ మేరా దోస్త్ అన్నవాళ్ళు కాస్త దుష్మన్లా మారిపోయారట. మరి ఇంతకు ఎవరా ఇద్దరు మినిస్టర్స్? వారి ఇగో క్లాషెస్కి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా పరిధిలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్ జలకళను సంతరించుకుంది. దాంతో ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు ముహూర్తం రెడీ చేశారు అధికారులు. సాగర్ గేట్లు ఎత్తే ప్రక్రియను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ప్రారంభించేందుకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేసి ఉంచారు. అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మంత్రులు కోఆర్డినేషన్ చేసుకుని టైం కూడా ఫిక్స్ చేసుకున్నారట. వారు ఫిక్స్ చేసుకున్న టైం ప్రకారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్డూరి లక్ష్మణ్లు అనుకున్న సమయానికి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కానీ ఆ సమయానికి ఉత్తమ్ రాలేదు. సరే 5 నిమిషాలు అటు ఇటుగా చేరుకుంటాడులే అని భావించాడు కోమటిరెడ్డి. గంటైనా ఉత్తమ్ ఇంకా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోలేదు. ఇక అంతే, మంత్రి కోమటిరెడ్డికి సహనం నశించింది. ఉత్తమ్ ఏమైనా ముఖ్యమంత్రా? నేను సీనియర్ మంత్రినే, నాకు ప్రోగ్రామ్స్ ఉండవా? గంటకు పైగా వెయిట్ చేస్తావా అంటూ తీవ్ర అసహనానికి గురయ్యారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక అక్కడే ఓపికతో ఉన్న అడ్డూరి లక్ష్మణ్ అన్నా పోనీలే, జరిగిందేదో జరిగింది, ఓ 10 నిమిషాలు ఉండండంటూ కోమటిరెడ్డితో అనగా ససేమిరా అన్నారట. మంత్రి ఉండి సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ కారెక్కి వెళ్ళిపోయారట. ఇక కోమటిరెడ్డి అలా వెళ్లిన కొద్దిసేపటికే ఉత్తమ్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యారు. అక్కడ జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యారట. కోమటిరెడ్డి అలకబూరిన సమాచారం తెలుసుకున్న ఉత్తమ్ కోమటిరెడ్డికి కాల్ చేశారట. అప్పటికే తన 2 మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమం ముగిసేంత వరకు మళ్లీ ఉత్తమ్కు కాల్ బ్యాక్ కూడా చేయలేదట. ఇక చేసేదేమీ లేక మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా టూర్ కంప్లీట్ చేసుకున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కోమటిరెడ్డి మధ్య ఇంటర్నల్గా వైరం ఉన్న ఉమ్మడి జిల్లా ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం ఇద్దరు ఒకే స్టేజ్ను పంచుకున్నప్పుడు ఒకరినొకరు పొగుడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ పర్యటన విషయంలో గంట వెయిట్ చేయించడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్లిపోయిన విషయం కాస్త సీఎం దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరుపై పొలిటికల్ సర్కిల్లో తెగ చర్చ నడుస్తోంది. మరి మినిస్టర్ల పంచాయతీ ఎంతటితో ముగుస్తుందో, ముందు ముదురుతోందా అన్న ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపెడుతోందట.